హాయ్ అండి, నేను మీ విజయ. వెల్కమ్ టు షార్ట్స్ బై విజయ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏదైనా హెల్తీగా టేస్టీగా తినాలనుకునేవారు ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. దీన్ని మిల్లెట్స్తో చేస్తాం. మిల్లెట్స్ దోశ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులోకి పల్లి పుట్నాల చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశల్లోకి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కారపొడితో కూడా నంచుకు తినొచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు రాగులు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు బియ్యం, ఒక 4 స్పూన్లు శనగపప్పు, ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం, 1 స్పూన్ మెంతులు. వీటిన్నింటినీ బాగా శుభ్రంగా కడుక్కుని 8 నుంచి 10 గంటల సేపు నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ నానడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. అందువల్ల 10 గంటలు నానబెట్టిన తర్వాతే పిండిని రుబ్బుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక పాత్రలో వేసుకుని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కుని మంచినీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. మనం రుబ్బేటప్పుడు కూడా అదే వాటర్ని యూజ్ చేస్తాం అన్నమాట. అందువల్ల వీటిని ముందుగానే శుభ్రంగా కడుక్కుని నానబెట్టడం కోసం మంచినీటిని వాడితే అదే వాటర్తో మనం పిండిని రుబ్బుకుంటాం. నానిన దీన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టేటప్పుడు 1 కప్పుడు అటుకులు కూడా వేసుకోవాలి. ఆ క్లిప్పు మిస్ అయింది. అటుకులు కూడా వేసుకుని వీటిని 10 గంటల సేపు నానిన తర్వాత ఇలా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్తోనే పిండిని మనం మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిల్లెట్స్ తొందరగా నలగవు. అందువల్ల బాగా రుబ్బుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ అవనివ్వాలి. ఇది ఇలా ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ అయిన తర్వాత మర్నాడు ఉదయాన్నే ఇలా ఉప్పు వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటే ఉప్పు అంతా ఈవెన్గా కలుస్తుంది. దీనిలో ఈ ఉప్పుని బాగా కలుపుకుని దోశలు వేసుకోవటమే. చూస్తున్నారుగా ఎంత బాగా పొంగిందో పిండి. దీన్ని బాగా కలిపి పెనం వేడి చేసుకుని దోశలు పోసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్స్ దోశలు రెడీ. చూస్తున్నారుగా, చాలా బాగా వస్తాయి. పెనానికి అతుక్కోకుండా చాలా ఈజీగా కూడా వస్తాయి. ఇవి షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఎవరు తిన్నా చాలా హెల్దీ. లిమిట్గా తిన్నవసరం లేదు. షుగరు బీపీ పెరగదు కాబట్టి ఎన్ని తిన్నా ఏమీ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇలా దోశలు పోసుకుంటే చాలా ఆరోగ్యకరం. ఈ దోశల్ని ఇలా పుట్నాలు పల్లి కొబ్బరి చట్నీతో కానీ ఇలా కారప్పొడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు పుట్నాలు కొబ్బరి పల్లి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా వేయించిన పల్లీలు 1 గుప్పెడు, ఒక 2 గుప్పెళ్ళు పుట్నాలు, ఒక 6 నుంచి 8 పచ్చిమిర్చి, కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేయించిన పల్లీలు వేయించిన పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి దానిలో పోపు వేసుకుంటే పుట్నాలు పల్లీ చట్నీ రెడీ. ఈ దోశల్లోకి ఈ చట్నీ చాలా యమ్మీగా ఉంటుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.